నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అదరగొడుతోంది. రాకెట్ స్పీడ్తో సంక్షేమంలో దూసుకుపోతోంది. ఎన్నో రంగాల్లో ప్రగతి పదంలో పరుగులు పెడుతోంది. చంద్రబాబు నాయుడు 2.0 పాలన ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. పెట్టుబడుల సాధనలో పొరుగు రాష్ట్రాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రజా పాలనకు కొత్త అర్థం చెబుతోంది. 10 లక్షల కోట్ల పెట్టుబడులతో లక్షల ఉద్యోగాల కల్పనకు రంగం సిద్ధం చేసింది. రాజధాని అమరావతి నగరానికి చట్టబద్ధత తెచ్చిపెట్టింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4వ పదవీ బాధ్యతలు చేపట్టి ఈ నెల 12వ తేదీకి 2 ఏళ్లు పూర్తవుతాయి. తండ్రి కొడుకుల డైనమిక్ జోడీ ఏపీ దశను ఎలా మార్చేస్తోంది? దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో 25% నిధులు ఏపీలోకే ఎందుకు ప్రవహిస్తున్నాయి వంటి షాకింగ్ విషయాల గ్రౌండ్ రియాలిటీని ఈ స్టోరీలో చూద్దాం. డైనమిక్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 2024 జూన్ 12న కొలువు తీరిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పరిపాలనను కొత్త పుంతలు తొక్కిస్తోంది. అప్పుల కుప్పలతో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు జీఎస్డీసీ గ్రోత్ రేటును డబుల్ డిజిట్ దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్, స్పీడ్ గవర్నెన్స్తో ఏపీని భారత ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చేశారు. ఐటీ, హెచ్ఆర్డి, రియల్ టైమ్ గవర్నెన్స్ మంత్రిగా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మ్యాజిక్ చేస్తున్నారు, మెస్మరైజ్ చేస్తున్నారు. తండ్రి కొడుకుల సూపర్ హిట్ కాంబినేషన్ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అప్పులతో అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు పాత సంక్షేమ పథకాలను కొనసాగించగలరా? అంతటి ఆర్థిక శక్తి రాష్ట్రానికి ఉందా అనే సందేహాలు అందరినీ తొలచివేశాయి. పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలపై ఎక్కడ వేటు పడుతుందో అనే భయంతో లబ్ధిదారులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పింఛన్లను ఎలా పెంచారు? సూపర్ 6 పథకాలను ఎలా అమలు చేశారు? 2024 ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన విధంగానే చంద్రబాబు నాయుడు సంక్షేమ రంగంలో నిజంగానే విప్లవం సృష్టించారు. ఏపీ చరిత్రలోనే ఎప్పుడూ లేని అతిపెద్ద సంక్షేమ జాతరకు నాంది పలికారు. అప్పటిదాకా 3,000 రూపాయలుగా ఉన్న పింఛను 4,000కు, తల్లికి వందనం పేరిట 67 లక్షల తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయల వంతున జమ చేశారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు 20,000 రూపాయలను అందజేశారు. దీపం 2 పథకం కింద 3 ఉచిత సిలిండర్లను ఇచ్చారు. శ్రీశక్తి ఉచిత బస్సు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లక్షల మంది లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపాయి. ఖజానాలో కాసులు లేకున్నా లక్షలాది మంది నిస్సాయుల మోముల్లో చిరునవ్వులు చిందించడం చంద్రబాబుకే సాధ్యమైంది. టెక్నాలజీ వాడకంలో ఎవరైనా ఏపీ తర్వాతే అన్నట్టుగా ఐటీ, గుడ్ గవర్నెన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకాశమే హద్దుగా ప్రభుత్వ సేవల్లో టెక్నాలజీని చొప్పించారు. వాట్సాప్ గవర్నెన్స్, ఇన్వెస్ట్మెంట్ వార్ రూమ్ లాంటి వినూత్న ఐడియాలు ఎలా వర్కౌట్ అవుతున్నాయి? అవి చంద్రబాబు, లోకేష్ నిర్దేశించుకున్న ఫలితాలు ఇస్తున్నాయా? చంద్రబాబు, లోకేష్ సారథ్యంలో ఏపీ ప్రభుత్వం జపిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాష్ట్రానికి ఎంత మేరకు మేలు చేసింది? ఏ మేరకు పెట్టుబడులను రాబట్టింది? దేశంలో ఎక్కడా లేని లోకేష్ స్పెషల్ థీమ్ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 9552300009 ఈ నెంబర్కు మెసేజ్ చేస్తే వందల ప్రభుత్వ సర్వీసులు, సర్టిఫికెట్లు, రెవెన్యూ, ఆర్టీసీ, మున్సిపల్ సేవలు ఇంటి నుంచే పొందే అవకాశాన్ని కల్పించారు. రియల్ టైమ్ గవర్నెన్స్తో ఇన్వెస్ట్మెంట్ వార్ రూమ్ను స్థాపించి ప్రతి ప్రాజెక్టును 24 గంటలు మానిటరింగ్ చేయడం, ఎలాంటి ఆలస్యం లేకుండా క్లియరెన్స్లు ఇవ్వడంతో వ్యాపార, వాణిజ్య ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట లోకేష్ సృష్టించిన ఈ మాయ ఏపీ గవర్నెన్స్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. సంక్షేమ పథకాలకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న చంద్రబాబు రాష్ట్రానికి ఆయువు పట్టు లాంటి అమరావతి, జీవనాడి లాంటి పోలవరం లాంటి ప్రాజెక్టులను ఏ దిశగా తీసుకువెళుతున్నారు? 4వ విడత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి ఏపీని ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు తండ్రి కొడుకులు కంకణం కట్టుకున్నారు. భూమ్యాకాశాలను ఏకం చేసి ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను ఆకర్షించారు. యావత్ ప్రపంచం విస్తుపోయేలా గూగుల్ ఏఐ డేటా సెంటర్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, బ్రూక్ ఫీల్డ్, హిందూజా, కాగ్నిజెంట్ వంటి ప్రఖ్యాత సంస్థలను ఆకర్షించారు. రాష్ట్రాన్ని 22 సెక్టార్లు, క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు దారులు పరిచారు.
దావోస్తో ప్రారంభమైన చంద్రబాబు పెట్టుబడుల వేటను రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ SPIEF వేదికగా లోకేష్ మరో స్థాయికి తీసుకెళ్లారు. రష్యా నుంచి దాదాపు 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులే టార్గెట్గా మంతనాలు సాగించారు. ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు హామీలు పొందారు. పెట్టుబడుల సాధన, టెక్ గవర్నెన్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లతో దేశంలోనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా లోకేష్ మారిపోయారా? ప్రధాని నరేంద్ర మోడీ అందుకే లోకేష్ కుటుంబానికి ప్రత్యేక విందు ఇచ్చారా? ఆది నుంచి అనేక సంక్షోభాలను అనుభవిస్తున్న అమరావతి నగరానికి లీగల్ క్యాపిటల్ స్టేటస్ను కల్పించారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జీవనాడి లాంటి భోగాపురం ఎయిర్పోర్టుకు జవసత్వాలు సమకూర్చారు. కొద్ది రోజుల్లోనే ఆ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. రాయలసీమను పారిశ్రామిక పదంలో ముందుకు నడిపిస్తున్నారు. కేంద్రంలో NDA కూటమి ప్రభుత్వ సహకారంతో వేల కోట్ల రూపాయల నిధులను రప్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఫ్రా రూపురేఖలను మార్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ల 2 ఏళ్ల పాలన స్వర్ణాంధ్ర సాధనకు బలమైన పునాదులు వేస్తోంది. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే దిశగా పరుగులు పెడుతోంది. రాజకీయ నాయకులను తన నివాసంలో విందులు వినోదాలకి దూరంగా ఉంచే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్క లోకేష్ను 1కి 3 సార్లు ఢిల్లీకి రావాలని బహిరంగంగా ఆహ్వానించారు. లోకేష్తో పాటు ఆయన కుటుంబాన్ని కూడా ఢిల్లీలో తన నివాసానికి పిలిపించారు. లోకేష్, ఆయన సతీమణి బ్రహ్మణి, కుమారుడు దేవాంశలతో దాదాపు 2 గంటల పాటు ముచ్చటించారు. లోకేష్ను బరువు తగ్గద్దంటూ జోక్ చేసి అందరినీ నవ్వించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా చంద్రబాబు, లోకేష్ నివాసానికి ప్రధానమంత్రి మోడీ స్వయంగా వెళ్లారు. దేశ చరిత్రలో మరే యువనేతకు దొరకని అసాధారణమైన గుర్తింపు మోడీ నుంచి లోకేష్కు మాత్రమే దక్కింది. దక్షిణాది నాయకులను ఎన్నడూ పట్టించుకొని పలు జాతీయ ఛానళ్లు నారా లోకేష్ ఇంటర్వ్యూలు, డిబేట్ల కోసం పదే పరుగులు పెడుతున్నాయి. ఈ సంఘటనలన్నీ నారా లోకేష్కు దేశంలోనే అత్యంత అరుదైన యువ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఎలాంటి చిక్కు ప్రశ్నలకైనా చురుకుగా లోకేష్ చెప్పే జవాబులు మీడియాను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన RVR టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.